25 ఆర్ 26 గ్రాడ్యుయేట్ అయితే ఈ కాగ్నిజెంట్ ఆపర్చునిటీని ఒకసారి చెక్ చేయండి. ఎస్పెషల్లీ ఇది బీకామ్, బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ 3 ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసే ఛాన్స్ ఉంది. వీడియోలో ఏం చూద్దామంటే రోల్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, మనకి సాలరీ ఎంత అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి కంప్లీట్‌గా సింపుల్‌గా చెప్తా. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ జాబ్ గురించి చూద్దాం. ఇది కాగ్నిజెంట్ డిజిటల్ వర్క్ ప్లేస్ ప్రాక్టీస్‌లో సర్వీస్ డెస్క్‌టాప్ రోల్. మనకి జాబ్ లొకేషన్ పాన్ ఇండియాగా హైరింగ్ చేస్తుంది. అంటే కంపెనీ అసైన్ చేసే ఆఫీస్ లొకేషన్స్‌లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇది ఫుల్ టైమ్ రోల్. మెయిన్ వర్క్ ఏంటంటే కంపెనీ క్లయింట్స్ ఆర్ ఎండ్ యూజర్స్‌కి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. కంప్యూటర్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ ఆర్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రబుల్ షూట్ చేసి సాల్వ్ చేయడం. టికెట్స్‌ని ట్రాక్ చేయడం అండ్ డిఫికల్ట్ ఇష్యూస్‌ని సీనియర్ టీమ్‌కి ఎస్కలేట్ చేయడం లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ ఎలిజిబిలిటీ. ఈ ఆపర్చునిటీకి 25, 26 గ్రాడ్యుయేట్స్ అప్లై చేయొచ్చు. ఎస్పెషల్‌గా ఎనీ 3 ఇయర్ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మనకి బీకామ్, బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ ఇలా డిఫరెంట్ 3 ఇయర్స్ డిగ్రీ మెన్షన్ చేశారు. కానీ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. క్యాండిడేట్స్ కరెంట్లీ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్‌లో ఎన్రోల్ అయ్యి ఉండకూడదు. అకాడమిక్ రికార్డ్స్ కూడా ఇంపార్టెంట్. 10థ్, 12థ్ డిప్లొమా అండ్ యూజీలో మినిమం 50% రిక్వైర్డ్ ఉంది. జాయినింగ్ టైంకి పర్సన్ డిగ్రీలో కూడా మినిమం 50% అగ్రిగేట్ ఉండాలి అండ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో, ఈ కండిషన్‌ని అప్లై చేయడానికి ముందు వన్స్ కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్‌గా జాబ్‌లో ఏం చేస్తారంటే సర్వీస్ డెస్క్‌లో ఎండ్ యూజర్స్‌కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా వర్క్ చేస్తారు. యూజర్స్‌కి ల్యాప్‌టాప్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఆర్ ఐటీ సర్వీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి. ఇష్యూని అండర్‌స్టాండ్ చేసి టికెట్ రైజ్ చేయాలి. ట్రబుల్ షూట్ చేయాలి. సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సాల్వ్ చేయలేని కాంప్లెక్స్ ఇష్యూ అయితే ఇంటర్నల్ ఐటీ టీమ్‌కి ఎస్కలేట్ చేయాలి. టికెట్స్‌ని ప్రాపర్‌లీ టికెట్స్‌ని ప్రాపర్ ట్రాక్ చేయడం అండ్ నాలెడ్జ్ బేస్ ఆర్టికల్స్ మెయింటైన్ చేయడం కూడా రోల్‌లో పార్ట్. సో, కోడింగ్ హెవీ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది డిఫరెంట్ రోల్. టెక్నికల్ సపోర్ట్ అండ్ ఐటీ టెస్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బెటర్ ఫిట్. కాగ్నిజెంట్ సైడ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి సర్వీస్ బాండ్ అనేది లేదు. అండ్ మనకి నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి. ఆఫీస్‌కి షిఫ్ట్స్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి హైయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్పాన్సర్‌షిప్ కూడా ఎలిజిబుల్. సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్స్‌కి అప్లికబుల్ అని మెన్షన్ చేశారు. సో, జాబ్‌తో పాటు లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్‌కి కూడా యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు. అప్లికేషన్ టైమ్‌లో మాక్సిమం 2 పేజెస్ రెజ్యూమ్ మ్యాండేటరీ అంట. అండ్ మనకి రెజ్యూమ్‌లో హై రిజల్యూషన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ స్టేజ్‌లో అకాడమిక్ డాక్యుమెంట్స్, కాలేజ్ ఐడీ అండ్ కాలేజ్ మార్క్ షీట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆన్‌బోర్డింగ్ టైమ్‌లో పాన్ కార్డ్, ఓటర్ ఐడీ ఆర్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంట. ఇంపార్టెంట్‌గా పాన్ కార్డ్‌లో డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ టైమ్‌లో మిస్ మ్యాచ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు. సో, డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని అప్లై చేయడం బెటర్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డేట్. అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి ఆగస్ట్ 31, 2026. పోస్టింగ్ ప్రకారం అప్లికేషన్స్ కరెంట్లీ ఓపెన్ ఉన్నాయి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే ఈజీగా అప్లై చేయండి. ఎస్పెషల్లీ 25, 26 గ్రాడ్యుయేట్స్‌కి ఆపర్చునిటీ కాబట్టి అప్లై చేయడానికి ముందు అకాడమిక్ పర్సంటేజ్ అండ్ బ్యాక్‌లాగ్స్ కండిషన్స్ వన్స్ వెరిఫై చేసుకోండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే 25, 26 గ్రాడ్యుయేట్స్ 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి మినిమం 50% అకాడమిక్ క్రైటీరియా మీట్ చేస్తే సర్వీస్ డెస్క్‌టాప్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ రోల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాగ్నిజెంట్ ఆపర్చునిటీని డెఫినిట్‌గా చెక్ చేయండి. నో సర్వీస్ బాండ్, నైట్ అలవెన్సెస్ అండ్ క్యాబ్ ఫెసిలిటీ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టా. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ డైలీ తెలుగులో కావాలంటే తెలుగు జాబ్ అలర్ట్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.